పుష్ప 2 బాక్సాఫీస్ రూలింగ్ ఇంకా నడుస్తూనే ఉంది. సినిమా రిలీజ్ అయి నెల రోజులు దాటిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాలు రావటంతో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది. కానీ నార్త్లో మాత్రం పుష్ప 2 హవా ఇంకా నడుస్తోంది. ఇప్పటివరకు 1850 కోట్ల గ్రాస్ రాబట్టిన పుష్ప 2 సినిమాకు కేవలం నార్త్ నుంచే సగానికి పైగా వసూళ్లు వచ్చాయి. అయినా ఇంకా పుష్పగాడి బాక్సాఫీస్ దాహం తీరలేదు. బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన పుష్పరాజ్ 2000 కోట్లతో టాప్ ప్లేస్లో ఉన్న దంగల్ రికార్డు బ్రేక్ చేయటానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. అందుకే జనవరి 17 నుంచి మరో 20 నిమిషాల సీన్స్ యాడ్ చేసి రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ ధర కాస్త ఎక్కువగా ఉంది. కానీ ఈసారి రీలోడెడ్ వెర్షన్ కోసం టికెట్ రేట్లు తగ్గించారు. నైజాంలో సింగిల్ స్క్రీన్స్లో ₹112, మల్టీప్లెక్స్లలో ₹150 అని ప్రకటించారు మేకర్స్. అలాగే నార్త్లోనూ ₹112 మాత్రమే అని అనౌన్స్ చేశారు. కేవలం నార్త్, నైజాంలో మాత్రమే ఈ ఆఫర్ అని తెలుస్తోంది. దీంతో భారీ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రీలోడెడ్ వెర్షన్తో 2000 కోట్లు ఈజీగా రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెలుగులో సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి దొరికిన థియేటర్స్లలో రిలీజ్ చేస్తున్నారు. కానీ నార్త్లో మాత్రం రిలీజ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. మరి రీలోడెడ్ వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి.